శ్రీమతి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ మెంబర్లకి, ప్రధానంగా చైర్మన్గా ఉంటున్న నందమూరి బాలకృష్ణ గారికి, ఇవాళ 25 సంవత్సరాల ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులందరికీ కూడా నమస్కారం. పేదల సాధికారత పట్ల ఎంతో నిబద్ధతతో ఒక పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకొని అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చి తనకంటూ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్న మడమతిప్పని మహానాయకుడు స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారు తన శ్రీమతి ధర్మపత్ని బసవతారకం గారు అనుభవించిన వేదన తర్వాత అటువంటి వేదన ఎవరికి రాకూడదనే ఒక లక్ష్యంతో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించడం, అంటే శ్రీకారం చుట్టడం, దానిట్లో అనేక మంది ఇవాళ 25 సంవత్సరాల ఈ ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, డాక్టర్లకు కానీ, ట్రస్టీ మెంబర్లకు కానీ, లేదా సామాజిక స్పృహతో దీంట్లో కాంట్రిబ్యూట్ చేసిన వధాన్యులకు అందరికీ కూడా నేను ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ప్రారంభించబడి 25 సంవత్సరాలుగా క్యాన్సర్ పేషెంట్లకి నిరంతరమైన వైద్య సేవలను అందిస్తూ కేవలం 2 రాష్ట్రాల పేదలకు మాత్రమే పరిమితం కాకుండా దేశం నలుమూలల నుంచి ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆసుపత్రి ప్రాంగణంలోకి వచ్చి గేటు దాటి వచ్చిన తర్వాత లోపలికి వస్తే పేద ధనిక అంతరం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదరించి నాణ్యమైన వైద్య సేవల్ని క్యాన్సర్ పేషెంట్లకు అందిస్తున్న ఈ ప్రస్థానంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి మరొకసారి నమస్కరిస్తున్నాను. ఇవాళ ది క్యాన్సర్ ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ globally, accounting for 17.83% of total deaths. India is much better with 9.85%, but still situation is alarming. As per the ICMR report, there were 15,60,000 new cases in the year 2024, of which almost 60% of the patients, 8.7 lakh people have succumbed to cancer. I am also a victim of a cancer. It is not that I am affected by cancer, but I lost my mother and also elder sister to the cancer. So దాంట్లో ఉన్న బాధ వేదన ఏదో నాకు కూడా తెలుసు. అందుకని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక క్యాన్సర్ చికిత్సకు అందిస్తున్న అనేక చర్యలతో పాటు రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్యాన్సర్ చికిత్సకు లేదా క్యాన్సర్తో బారిన పడి ఇబ్బంది పడుతున్న అనేక మందికి ఒక నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మొట్టమొదటిగా క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టాం. దాంట్లో ఇప్పుడే గౌతమి గారు కూడా మాట్లాడారు. ఒక క్యాన్సర్ సర్వైవర్గా ఉంటున్న గౌతమి గారిని కూడా అంబాసిడర్గా పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్, బికాస్ 70% ఆఫ్ ది క్యాన్సర్ కేసెస్ ఆర్ ప్రివెంటబుల్. దే ఆర్ మెనీ డాక్టర్స్, ఎలిమినరీస్, ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు దట్, బట్ అందరికీ తెలిసిన విషయమే. 70% మనం నివారించదగ్గ క్యాన్సర్లు ఉంటున్నప్పుడు దాంట్లో ప్రధానంగా ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ ఉంటున్న నేపథ్యంలో వీటి పట్ల అవగాహన కల్పించడమే కాకుండా ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఓమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో సహకారంతో, కొలాబరేషన్తో దాదాపు 18,000 మంది హెల్త్ ప్రొఫెషనల్స్కి, రైట్ ఫ్రమ్ ఆషాస్, ఏఎన్ఎంస్ టు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ టు మెడికల్ ఆఫీసర్స్ టు స్పెషలిస్ట్ అండ్ సూపర్ స్పెషలిస్ట్ని ట్రైనింగ్ ఇచ్చి దానిలో భాగంగా గ్రామాలకు వెళ్ళి ఇవాళ క్యాన్సర్ పరీక్షల్ని ఓరల్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి ఇస్తున్నాం. దాంట్లో ప్రధానంగా ఓరల్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి చాలామంది ముందుకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్కి కాస్త సోషల్ స్టిగ్మా కావచ్చు, వేరే ఇతర కారణాలు కావచ్చు, కానీ చాలామంది మహిళలు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ప్యాస్ మీద టెస్ట్ చేయాలంటే వాళ్ళు హెల్త్ ఫెసిలిటీకి రావాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అవగాహన కలిగించే ప్రయత్నాలు చేస్తుంటున్నాం. కానీ ఇవాళ
నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా సగటున 40,000 దాకా కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. దాంట్లో నేను చెప్పినట్టు ఒక 10% మంది మరణాలు కూడా సంభవిస్తున్న క్రమం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కేవలం ఉచిత పరీక్షలు నిర్వహించడమే కాదు, నిర్వహించిన తర్వాత సస్పెక్టెడ్ కేసెస్ 3 to 4% వస్తున్నాయి. దాంట్లో మళ్ళీ కన్ఫర్మేటరీ టెస్టుల కోసం పంపించాలా, హయ్యర్ హెల్త్ ఫెసిలిటీస్ పంపించాలా. అందుకని ఈ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ని ప్రతి మా దగ్గర ఉంటున్న జీజీహెచ్లు ఏముంటున్నాయో రాష్ట్రంలో వాటిలో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ పెట్టి దాంట్లో మళ్ళీ ఒక స్పెషల్ బ్రాండింగ్ పెడుతూ ఎవ్రీ ట్యూస్డే థర్స్డే కూడా కన్ఫర్మేటరీ టెస్టులు చేయడమే కాకుండా ఒక స్పెషల్ బ్రాండింగ్ 222 పేరుతో బ్రాండింగ్ కూడా చేసి క్యాన్సర్ కన్ఫర్మేటరీ టెస్టులు వస్తున్న కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా వారిని ఆదుకునే దిశగా కూడా ఇవాళ ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే సస్పెక్టెడ్ కేసెస్ వస్తున్నాయి, కన్ఫర్మేటరీ టెస్టులు చేస్తున్నాం. కానీ కన్ఫర్మేటరీ టెస్ట్ వచ్చిన తర్వాత దానికి నాణ్యమైన వైద్య చికిత్సను కూడా అందించాలంటే దానికి తగినట్లుగా హెల్త్ ఫెసిలిటీని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ప్రధానంగా 2017-18లో ఇక్కడ గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు. వారి చొరవతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స రోగులకి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలనే ఉద్దేశంతో ఒక స్టేట్ క్యాన్సర్ని మంజూరు చేయడం జరిగింది 120 కోట్లతో. ఒక సంవత్సరం తర్వాత అది ఆగింది. తర్వాత 5 సంవత్సరాల పాటు ఆ క్యాన్సర్ సెంటర్ రాలేదు, సాకారం కాలేదు. నేను ఇక్కడ విమర్శలు చేయట్లేదు, కానీ ఇటువంటి చాలా అవసరమైన, అత్యవసరమైన, అతి ముఖ్యమైన విషయంలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న నిర్లిప్తత కానీ నిర్లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా నిందించాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు 1 సంవత్సరంలోనే ఆ స్టేట్ క్యాన్సర్ సెంటర్ని 120 కోట్లతో పూర్తి చేయడం జరిగింది. దాంట్లో కావాల్సిన సిటీ సిమ్యులేటర్ కానీ బ్రాకీథెరపీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కడప సెంటర్ని కూడా ఒక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. విశాఖపట్నంలో కూడా లెవెల్ 2 క్యాన్సర్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావాల్సిన సిటీ సిమ్యులేటర్స్తో కూడా ప్రధానంగా గుంటూరులో L1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరు తయారు చేయడం జరిగింది. సిటీ సిమ్యులేటర్స్ కాకుండా లినాక్ మిషన్స్ మాత్రమే కాకుండా పెట్ స్కానర్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా పెమసాని గారు కూడా నేను ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఈ CSR యాక్టివిటీ కింద నాట్కో సంస్థ వాళ్ళు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి భవనాన్ని నిర్మించడమే కాకుండా ఈ నిర్వహణ బాధ్యత కూడా వారు చేపడితే ప్రభుత్వం వైపు నుంచి మేము పెట్ స్కానర్ని లినాక్ మిషన్ ఒకటి ఇస్తే ఇంకో లినాక్ మిషన్ని కూడా వారు CSR యాక్టివిటీ కింద తీసుకురావడం జరిగింది. ఒక L1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరుని ఇవాళ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఇది మాత్రమే కాకుండా 23 డే కేర్ క్యాన్సర్ సెంటర్ని కానీ పాలియేటివ్ క్యాన్సర్ సెంటర్ మీద కూడా ప్రధానంగా దృష్టి సారించి ఇవాళ రాష్ట్రంలో క్యాన్సర్ బారిన పడిన వారికి ఈ అతి ఖరీదైన చికిత్సను కూడా అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. 25 లక్షల దాకా కూడా ఇవాళ NTR వైద్య సేవ నుంచి చికిత్సలు అందిస్తున్నాం. ఈ క్యాన్సర్ ఎంత తీవ్రంగా పరిణమించిందంటే 2000 రాష్ట్ర విభజన జరిగినప్పుడు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. వారికి బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ తరపున హృదయపూర్వక స్వాగతం నేను పలుకుతున్నాను.